పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఎప్పుడు ఎలా మారతాయో చెప్పలేం. ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఆ పరిస్థితే ఆ మాజీ మంత్రి గారికి ఎదురైందట. గతంలో ఆ నియోజకవర్గాల్లో తన మాటే వేదవాక్కులా నడిచేది ఆయనకు. ఆయన మాటకు తిరిగే లేకుండా తాను ఏం చేసినా చెల్లిపోయేది. నియోజకవర్గాల్లో రాజుల్లా ఉండే ఆయన అసలు ఇప్పుడు ఏమయ్యారు? ఎక్కడున్నారు? ఎందుకు సైలెంట్ అయిపోయారు? ఇంతగా సైలెంట్ అవ్వడానికి కారణాలు ఏంటి? పక్షంలో ఉన్నప్పుడు పోరాటాలు చేశారు. వారికి ఉన్న పార్టీ బాధ్యతలో కష్టపడి పనిచేశారు. ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. కానీ సమీకరణాలు కుదరకపోవడంతో పోటీకి దూరంగా ఉండాల్సి వచ్చింది. అయినా చిత్తశుద్ధితో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేశారు. అందుకే పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అలాంటి వారికి ఫస్ట్ లిస్టులో కార్పొరేషన్ పదవులు దక్కాయి. ఇప్పుడున్న కార్పొరేషన్ చైర్మన్లలో దాదాపు 60% మంది నేతలు ఎమ్మెల్యే టికెట్ ఆశించిన వారే. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ దక్కించుకోవడానికి తమ నియోజకవర్గాల్లో ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్న వారు చాలా మందే ఉన్నారన్నలో ఎలాంటి సందరూ కలిసి చేయడం లేదట. పార్టీ అదేలాగే వ్యవహరిస్తున్నారని, పదవులు రాగానే ప్రజాప్రతినిధులను మించి పెత్తనం చెలాయిస్తుండడం చర్చనీయాంశంగా మారుతోంది. ఎమ్మెల్యే అవడమే టార్గెట్ గా కాంట్రాక్టర్ల బిల్లు పైరవీలు, సివిల్ ఇష్యూస్ సెటిల్మెంట్స్ చేయడం, నియోజకవర్గ ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా అధికారులతో మాట్లాడడం వంటివి చేస్తూ తన ఇమేజ్ పెంచుకోవడానికి చూస్తున్నారట. మాట వినని వారికి తర్వాత ఎమ్మెల్యే తానేనని, అప్పుడు మీ సంగతి చూస్తానని బెదిరిస్తున్నారట. మరి ఏడాదికే ఇలాంటి పరిస్థితి ఉంటే రానున్న రోజుల్లో వారి వ్యవహార శైలి ఎంత శృతిమించుతుందో, పార్టీలో ఆధిపత్య పోరు ఏ మలుపులు తిరుగుతుందో చూడాలి.